వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ సుందర విజయ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం 9 సంవత్సరాలుగా జరుగుతున్న లక్ష తమలపాకుల అర్చన కార్యక్రమం జరుగును. శుక్రవారం ఉదయం 8:15 శ్రీ వాసనగరం చెరువు వద్ద వేయించేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ వ్రతం సందర్భంగా సామూహికంగా లక్ష తమలపాకుల పూజ, సింధూర అర్చన, దేవత ప్రార్థన, విశ్వక్సేన పూజ, పుణ్య హవచనం, మండపారాధన, పంచామృత అభిషేకం, మున్యుసూక్త పారాయణ, లక్ష అర్చన పూజ, అగ్ని ప్రతిష్టాపన, తమలపత్ర హోమం, పూర్ణాహుతి, మహాద్వాశీర్వచనం, తదనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ వైభవస అఘమరిత చక్రవర్తుల వెంకట సత్య రామాచార్యులు ఆధ్వర్యంలో జరపబడను. కావున 50 మంది భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కమిటీ సభ్యులు కోరుచున్నారు. जय बोलो सीतारामचंद्र स्वामी के जय, जय बोलो राम भक्त हनुमान के जय, जय बोलो सीतारामचंद्र मूर्ति के जय, जय बोलो राम भक्त हनुमान के जय, जय श्री राम, जय श्री राम, जय श्रीराम. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సుందర విజయ అభయాంజనేయ స్వామి వారికి 13, 12, 20, 24వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 8 గంటలకు కమిటీ వారి యొక్క ఆర్థిక సహాయంతో, ప్రజల యొక్క అనుసంధానంతో శ్రీ సుందర విజయ అభయాంజనేయ స్వామి వారికి తామాలపత్ర పూజ, లక్షపత్ర పూజ సహిత హోమ కార్యక్రమములు జరపబడుతున్నవి. కావున గ్రామస్తులు, భక్త మహాదేవులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీ ఆంజనేయం. మనకు చిల్లంగి గ్రామంలో బాయిధర వేంచేసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి నిర్మాణం 1960వ సంవత్సరంలో శ్రీ కీర్తిశేషులు దాడి నరసింహారావు గారు, మాణిక్యాంబ దంపతులు ఈ యొక్క ఆలయ నిర్మాణం చేయించిన దగ్గర నుంచి కూడా స్వామివారికి వైఖానస మాస ఆగమ రీత్యా ప్రతి కార్యక్రమం కూడా విధి తప్పకుండా ఇక్కడ భక్తులు, గ్రామ ప్రజలు నిర్వర్తిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మన రఘు గారు, పంతులు గారు ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం ఈ 8 సంవత్సరాలు బట్టి మన యొక్క పూజా కార్యక్రమం చేస్తున్నాం. ఇది 9వ సంవత్సరం. 9వ సంవత్సరం ఎంతో దిగ్విజయంగా అడుగుపెట్టాము. ఈ 9వ సంవత్సరంలో స్వామివారికి రేపు 13, 12, 2024 శుక్రవారం ఉదయం 7:30 నుంచి కూడా స్వామివారి పల్లకీ సేవ, అలాగే లక్ష తమలపాకుల పూజ, సింధూరార్చన మరియు హోమము మొదలు కార్యక్రమం జరుగును. కావున భక్తులు 50 మంది కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని సంతోషిస్తారని ఈ యొక్క భక్త బృందం మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నది. జై శ్రీ ఆంజనేయం.